దుర్గి వార్తలకు స్వాగతం. ప్రేక్షకులకు నమస్కారం. పల్నాడు జిల్లా దుర్గి మండలం అడిగొప్పల శివారు నిదానంపాడులో కొలువయ్యున్న శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి జాతర మార్చి 8వ తేదీ ఆదివారం నాడు వైభవోపేతంగా జరగనుంది. అమ్మవారి జాతరకు వేలాదిగా తరలివచ్చే భక్తులకు అన్నదానం చేయటానికి ఎప్పటిలాగనే శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి సేవా సమితి ముందుకొచ్చింది. ఈసారి అమ్మవారి సేవా సమితి ద్వారా 60,000 మంది భక్తులకు అన్నదానం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సోంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. తనతో పాటు అమ్మవారి సేవా సమితి సభ్యులు అన్నదాన ఏర్పాట్లలో బిజీగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ నిదానంపాటి లక్ష్మీ అమ్మవారికి జై. మార్చి 8 అనగా రేపు ఆదివారం అమ్మవారి తిరునాళ్లకు విచ్చేయుచున్న భక్తులందరికీ శ్రీ నిదానంపాటి లక్ష్మీ అమ్మవారి సేవా సమితి అడిగొప్పల వారి స్వాగతం సుస్వాగతం. ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా ఈ సేవా సమితి వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు నిర్విరామంగా జరపబడును. కావున ప్రతి ఒక్కరూ ఈ తిరునాళ్ళకి వచ్చి ఈ సేవా సమితి వారు ప్రొవైడ్ చేసిన ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఈ అన్నదాన కార్యక్రమాలను జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ఈ సేవా సమితి అమ్మవారి ఆశీస్సులతో తిరునాళ్లకు విచ్చేస్తున్న భక్తులకు భోజన వసతి కల్పించాలని ఒక దృఢ సంకల్పంతో ఈ సేవా సమితిని కుల మతాలకి అతీతముగా స్థాపించడం జరిగినది. నాటి నుంచి నేటి వరకు ప్రతి సంవత్సరము తిరునాళ్లకు వచ్చు భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ అన్నదాన కార్యక్రమంలో భాగంగా వృద్ధులు కానీ, మహిళలు కానీ, చిన్నపిల్లలు కానీ వారికి ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా వారికి సీటింగ్ ఏర్పాటును, బహే విధానమును కూడా ప్రొవైడ్ చేయడం జరిగినది. దీనివలన భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని శ్రీ నిదానంపాటి లక్ష్మీ అమ్మవారి సేవా సమితి వారు అడిగొప్పల వారు ప్రొవైడ్ చేసిన ఈ అన్నదాన కార్యక్రమంలో జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ఈ సేవా సమితిని అమ్మవారి ఆశీస్సులతో తిరునాళ్లకు వచ్చేటువంటి భక్తుల సౌకర్యార్థం భక్తులకు భోజన వసతి కల్పించాలనే ఒక దృఢ సంకల్పంతో స్థాపించడం జరిగినది. ఈ సేవా సమితిని డెవలప్మెంట్లో భాగంగా కొంతమంది భక్తులు రూములని నిర్మించడానికి సహాయ సహకారాలు అందించారు. మరికొంతమంది భక్తులు అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్నదాన కార్యక్రమంలో తిరునాళ్ల రోజు జరిగిన అన్నదాన కార్యక్రమానికి వస్తు రూపేణ, ధన రూపేణ, శ్రమ రూపంలో వారి సహాయ సహకారములు అందించుతున్నారు. అదే విధముగా మన ప్రాంత తెలుగువారు తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి, విదేశాల్లో ఉంటున్న వారు కూడా ప్రతి సంవత్సరము పరోక్షంగా నగదు రూపంలో వారి సహాయ సహకారములు అందిస్తున్నారు. అదేవిధంగా గుంటూరు జిల్లా కమిటీ సభ్యులైన వజ్జా సూర్యం గారు, నల్లపనేని నరేంద్రబాబు గారు వారి ఆధ్వర్యంలో కూడా ప్రతి ఒక్క సంవత్సరం ఈ సేవా సమితి అభివృద్ధిలో పాలు పంచుకుంటున్నారు. అదేవిధంగా ఈ తిరునాళ్ళ రోజు జరిగే ఈ అన్నదాన కార్యక్రమానికి సెక్యూరిటీ పరంగా పోచమ్మ సెక్యూరిటీ హైదరాబాదు వారు వాళ్ళ స్టాఫ్ని ప్రతి సంవత్సరము సుమారు 40 మందిని ఈ సేవా సమితి కార్యక్రమంలో శ్రమరూపంగా వారి సహాయ సహకారంలో అందించుతున్నారు. ఈ విధంగా ఈ అమ్మవారి సేవా సమితిలో డెవలప్మెంట్లో భాగమైన ప్రతి ఒక్కరికి పేరు పేరున అమ్మవారి కృపా కటాక్షములు కలగాలని కోరుచున్నాము. అదేవిధంగా ఈ సేవా సమితి డెవలప్కి తోడ్పడిన అమ్మవారి భక్తులందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు, నా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలుపుచున్నాము. ఇట్లు అమ్మవారి సేవలో
శ్రీ నానపట్ల లక్ష్మీ అమ్మవారి సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు సోంపల్లి శ్రీనివాసరావు. ఏందండి ఈ సేవా సమితిని అమ్మవారి ఆశీస్సులతో 2005వ సంవత్సరం కేవలం 2 క్వింటాలతో స్టార్ట్ చేశాము. అది అంచెలంచెలుగా ఎదిగి అమ్మవారి కృపా కటాక్షం సమృద్ధిగా ఉండటం వల్ల ఈ రోజున 50 క్వింటాలతో ఈ అన్నదానాన్ని ప్రొవైడ్ చేస్తున్నాము. అందువలన భక్తులందరూ అమ్మవారిని దర్శించుకొని ఈ సేవా సమితి వారు అడిగొప్పల వారి ఆధ్వర్యంలో ప్రొవైడ్ చేసిన ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ఈ సేవా సమితి అడిగొప్పల నుంచి అమ్మవారి టెంపుల్కి వెళ్ళే దారిలో మొట్టమొదటిగా తగిలేదే మన శ్రీ నానపట్ల లక్ష్మీ అమ్మవారి సేవా సమితి. కావున భక్తులకి అన్నదానాన్ని ప్రొవైడ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ తిరునాళ్ళకు వచ్చేటువంటి భక్తులకి జాగరణ నిమిత్తము ఈవినింగ్ సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా హరిశ్చంద్ర నాటకమును, రావణ బ్రహ్మ ఏకపాత్రాభినయమును మరియు దేవనర్తకి నాటకాలను కూడా ఈ సేవా సమితి వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతున్నది. అందువలన భక్తులందరూ అమ్మవారిని దర్శించుకొని ఈ అమ్మవారి కృపకు పాత్రులు కావలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ఈ సేవా సమితి అభివృద్ధిలో భాగమైన ప్రతి ఒక్క భక్తులకు పేరు పేరున అమ్మవారి కృపా కటాక్షములు కలగాలని కోరుకుంటూ ఈ సేవా సమితి వారి తరపున వ్యవస్థాపక అధ్యక్షులుగా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్సుమాంజలు. అదేవిధంగా వీళ్ళందరికీ అమ్మవారి కృపాకటాక్షములు కలగాలని కోరుకుంటున్నాం. ఇట్లు అమ్మవారి సేవలో శ్రీ నానపట్ల లక్ష్మీ అమ్మవారి సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సోంపల్లి శ్రీనివాసరావు.